అప్డేట్ అయితూనే వస్తున్నానని చెప్పుకోవచ్చు. చాలా వరకు పైసలు అనేది ఖర్చు పెట్టను, కానీ ఖర్చు పెడుతున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎలా అప్డేట్ అవుతున్నావు అని మీకు క్వశ్చన్ వస్తే, ఇక్కడ మైక్ అనేది ఇంతకుముందు లేకుండే, ఫోన్ పెట్టుకొని రోడ్ల పైన అడిచేది, కొద్దిగా వీడియో అనేది సరిగా రాకుండే. ఇప్పుడు నేను మాట్లాడేది క్లియర్గా వినపడుతుందంటే మైకే కారణం అని చెప్పుకోవచ్చు. నేను చాలా వరకు ఇంప్రూవ్ కావడానికి ఈ మైకే అని కారణం అని చెప్పుకోవచ్చు. నాకు ఎలా బుక్ చేయాలో కూడా సమంగా తెలియదు. అలాంటి మైక్ని బుక్ చేపించి ఇక్కడ తెచ్చి మీతో మాట్లాడుతున్నానని చెప్పుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ మాట్లాడనిక రాని టైంలోనే మైక్ తెప్పించుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఇప్పుడు మంచిగా క్లియర్గా మాట్లాడుతున్నానని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్యాగ్ కూడా వచ్చింది నాకు. పాత బ్యాగ్ అనేది రిపేర్ చేయించాను, మా ఇంట్లో వాళ్ళది. ఇది చూపిస్తాను. ఇలా జిబ్బు పోయిండే, దీంట్లో వచ్చేసి ఇప్పుడు బ్యాగ్ అనేది ఇలా వేసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా దూరంగా వెళ్ళినప్పుడు. ఇలా ఏదైనా మెటీరియల్ కావాలంటే ఇది పవర్ బ్యాంకు కొద్దిగా కొత్తదని చెప్పుకోవచ్చు. మరియు దానికి సంబంధించిన వైర్ ఇలా కొద్దిగా అప్డేట్ అవుతూ వస్తున్నాను. కొన్ని ఎలాంటి కష్టాలున్నా ఇప్పుడు షాప్ రెంటు మరియు కొద్దిగా ఏదైనా తినడానికి ఉంది, కానీ పైసలు ఇక్కడ ఈ ఇలా వ్యాపారం మరియు షాప్ రెంట్ ఇలా కట్టడానికి ఇబ్బంది. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి చూడండి, అప్డేట్ అవుతూ వస్తున్నాను. బ్యాగు ఒకటి, పవర్ బ్యాంకు. ఈ పవర్ బ్యాంకు కూడా అనుకున్నా ఏదో తెస్తే ఛార్జింగ్ గంటలు ఉంటుందని, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది పెడితే ఒక్కసారే 100% అవుతుంది. 100% కూడా కాలేదు. నా ఫోను 25 ఉన్నప్పుడు 95 వరకు తీసుకెళ్ళింది. అంటే ఒక 75% మాత్రమే ఇది ఛార్జింగ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. పవర్ బ్యాంకు ఇది 1000 రూపాయలు. మైక్ వచ్చేసి 900. మొత్తం ఇది 1200. మైక్ వచ్చేసి 900. 2100. ఈ బ్యాగు అనేది పాతగా ఉంది. చాలా వరకు ఒక్కొక్కసారి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఈ పవర్ బ్యాంక్ అవసరమని కొన్నాను, కానీ నాకు కొద్దిగా అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఒక్కసారి 75% మాత్రమే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. ఇక్కడ నేను మైక్ అనేది ఇలా పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నానంటే సౌండ్ అనేది ఎక్కువగా రావాలి. ఇప్పుడు ఇది పట్టుకొని మాట్లాడడానికి రాదు. చాలామంది ఒక పిల్లగాన్ని పెట్టుకో ఇలా కెమెరాకి అని చెప్తున్నారు. ఇక్కడ నాకు ఆ టైం వచ్చినప్పుడు ఎలాగైతే నేను చెప్పానో ఇక్కడ మైకు, పవర్ బ్యాంకు ఇలా అప్డేట్ అవుతూ వస్తాను అని, అలానే అవుతున్నానని చెప్పుకోవచ్చు. అప్పటికన్నా ఇప్పుడు గిరాకీ బాగా అవుతుంది. ఇంకా గిరాకీ మంచిగా చేయాలి. చిన్న ఐటమ్స్ అనేటివి అమ్ముతున్నానని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా వరకు బేటి పనులు కూడా చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ ఆప్షన్. చాలా వరకు ఈ పిక్చర్ చూడండి, ఈ వీడియో చూడండి అని చూపించచ్చు మీకు. ఈ వీడియో చూడండి, నరేంద్ర మోడీ గారు వాళ్ళ అమ్మకి కాలు ఎలా మొక్కుతున్నాడో, ఇంకా కేసీఆర్ గారు అప్పట్లో ఎలా నిరాహార దీక్ష చేశాడు, చనిపోయే కాడికి వచ్చి పైకి వచ్చి సీఎం ఎలా అయ్యాడు, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇలా వాళ్ళ గురించి చెప్తూ ఉండొచ్చు ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చూడండి అని. కానీ అది అంత ఈజీ కాదు. టెక్నాలజీ కొన్నిసార్లు కాపీ స్ట్రైక్స్ ఇస్తారు. కాపీ స్ట్రైక్స్ అంటే ఛానలే పోతుంది. కొన్నిసార్లు బేడ కూడా తీస్తాను, పాటలు దూరంగా వినపడతాయి. చాలా వరకు చూస్తే నేను ఇంతకుముందు ఇక్కడ నుంచి తీద్దామంటే కూడా భయం. పాటలు అనేటివి అలా వస్తుండే, మళ్ళీ పాట వినిపిస్తే యూట్యూబ్ ఛానల్ పోతుంది. చాలా వరకు పైసలు సంపాదాలని, సమాజానికి మంచి చేయాలని ఇలా ఆలోచించి ఈ వీడియో తీస్తున్నాను. కానీ ఇప్పుడు చూస్తే చాలా వరకు బయటికి మంచి చేయాలి సమాజానికి అనేటట్టుగా అయిపోయింది మైండ్ అని చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా ఇంతకుముందు ఉండేది డబ్బు ఇలా సంపాదాలని, అది పోయి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వచ్చిందంటే ఒకసారి మీరు తెలుసుకోండి నేను ఎలా ఆలోచిస్తున్నానో. ఇది మామూలు విషయం కాదు. ఇలా ఫస్ట్ డబ్బు గురించి ఆలోచించి తర్వాత లేదు ఇది అని సోషల్ సర్వీస్. ఇక్కడ నేను కూడా డబ్బు సంపాదిస్తేనే సోషల్ సర్వీస్ కూడా చేయొచ్చు.
ఇక్కడ చాలా వరకు పైసలు సంపాదిద్దాం అనుకునే తోళ్ళు ఉన్నారు, కానీ ఇలా సమాజానికి పంచుదాం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ కర్మ కర్మ అంటారు, మరి ఈ కర్మ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇక్కడ మంచితనంతో వెళ్తున్నాను, మొండితనంతో వెళ్తున్నాను. ఇది విషయం. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ నేను తీసిన వీడియోలు ఎవరు తీయలేదు. ఇక్కడ గద్వాల్ ప్రాంతంలో అన్ని లాంగ్ వీడియోలు, ముఖ్యంగా మాట్లాడే వీడియోలు అయితే ఎవరు తీయలేదు. చాలా వరకు బయటికి పోతున్నాను. బయట పోయినప్పుడు ఏమవుతుందంటే ఛార్జింగ్ దిగిపోతుంది, కాబట్టి ఇది కొనడం జరిగింది. దీనికి వైరు కూడా ఇచ్చారు. కొద్దిగా తగ్గియండి అని మాట్లాడడం జరిగింది. అతని సమంగా మనకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా సరే అతని చెప్పిన ధరకే ఇద్దామని ఇచ్చాను. ఫోన్పే 1200 చేశానని చెప్పుకోవచ్చు. ఇది నా అప్డేట్ వర్షన్. ఇక్కడ చాలా వరకు వీడియోలు పెట్టి చూపించచ్చు. ఆ టెక్నాలజీ కూడా రావచ్చేమో, మరి చూద్దాం. అప్పుడు వస్తే తప్పకుండా ఈ వీడియో చూడండి, ఇది చెగువీర గారి వీడియో అని చాలా వరకు ఇలా మాట్లాడవచ్చు. మళ్ళీ ఏమైందో చూద్దాం. ఇది అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఉంటాను మిత్రులారా, మళ్ళీ కలుస్తాను కొత్త వీడియోతో. ఇది నా అప్డేటెడ్ వర్షన్. థ్యాంక్ యూ. ఇలానే అప్డేట్ అయ్యకుండా వస్తా.